వచ్చిన గెస్ట్ కదా, పద అంటే, ఏంటండి ఈరోజు స్పెషల్గా వచ్చిన ప్రేరణ లేకుండా కేక్ ఎలా కట్ చేస్తాను అని అనేసరికి ఇంతలో సిద్ధు ప్రేరణ మేడమేంచి వస్తారు. అదిగో వాళ్ళు కూడా వచ్చేశారు అని సాహితి అంటుంది. సిద్ధు ప్రేరణని అలా చూసి విజయానంద్ అయితే, ఛే, ఈ సిద్ధుగాడి అడ్డు తొలగించాలని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు వీడికి ఈ ప్రేరణ తోడయ్యింది. ఇక వీళ్ళిద్దరినీ ఎలాగైనా దూరం చెయ్యాలి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో విశ్వాసం, ఏంటి సార్ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోయారు, ఏదైనా చెడు చెయ్యాలనుకుంటున్నారా అని అంటే, విశ్వాసం అంటే సరే సార్ అర్థమైంది అంటూ విశ్వాసం నోటి మీద చెయ్యేసుకుంటాడు. విజయానంద్, సిద్ధు ప్రేరణ కూడా వచ్చేసారు కదా, ఇంకా లేట్ ఎందుకు, కేక్ కట్ చెయ్యి అని అంటే, అలాగేండి ఇప్పుడే కేక్ కట్ చేస్తాను అని అంటుంది. ఇక సిద్ధు ప్రేరణ కూడా కేక్ రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో మినిస్టర్కి బాగా పొలమారుతుంది. శైలు కంగారు పడుతూ నాన్న అంటూ మంచినీళ్ళు తీసుకొని వస్తుంది. మినిస్టర్ చాలా కోపంగా మంచినీళ్ళు తీసుకోకుండా ఉంటే విజయానంద్ ఆ మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని, ఏంటి సార్ దగ్గి పోయేలా ఉన్నారు, ఈ మంచినీళ్ళు తీసుకోండి అని ఇస్తే జయకృష్ణ, ఏంటి నాన్న అంటే మీ కూతురు తినేనా అని అడిగితే విజయానంద్ అవును అని అంటాడు. మినిస్టర్ మాత్రం ఏమీ మాట్లాడు. అవునమ్మా, ఇంతకీ నీ భర్త ఎక్కడా అని అంటే, కుమార్ని పిలుస్తుంది శైలు. కుమార్ దగ్గరికి వస్తాడు. ఈయనే నా హస్బెండ్ అని చెప్తుంది. ఓ కుమార్, నువ్వేనా మినిస్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంది అని అంటాడు. అవును అన్నట్లుగా కుమార్ తల ఊపుతాడు. మినిస్టర్కి అయితే చాలా మండిపోతుంది. మినిస్టర్ని జయకృష్ణ అయితే, మీరు చాలా గ్రేట్ సార్, ఒక కేఫ్లో పనిచేసే వ్యక్తిని మీ ఇంటి అల్లుడిని చేసుకున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు, మీ మనసు చాలా మంచిది. మీరు ఇక మీ కూతురికే ఇలా ఉన్నతం గురించి ఆలోచించారంటే ఇక ప్రజల కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో నాకు అర్థమైంది సార్, మీరు చాలా గ్రేట్ అని జయకృష్ణ మినిస్టర్ని మెచ్చుకుంటాడు. ఇక మినిస్టర్ అయితే విజయానంద్ వైపు కోపంగా చూస్తాడు. సార్ సార్ రండి, కేక్ రెడీ అయిపోయింది. సిద్ధు ఒక నిమిషం అంటూ ప్రేరణ అంటే, ఏంటి ప్రేరణ అంటే, ఆగు సిద్ధు ఒక నిమిషం వెయిట్ చేయని ప్రేరణ అయితే బయటకు వస్తుంది. మరోవైపు ఐశ్వర్య అయితే బయట గార్డెన్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇందిర చాలా కంగారుగా బయటకు బయలుదేరబోతుంటే ఐశ్వర్య ఇందిరని ఆపి, ఏంటి మదర్ ఇందిర, ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అని అంటే, నా ఫోను మీ నాన్న దగ్గర మర్చిపోయానే, అదే ఆ గన ఇంట్లో మర్చిపోయాను, ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఏంటి ఈ టైంలోనా అని అంటే, ఫోన్ కోసమే కాదే నేను వెళ్ళేది, ఈరోజు అమ్మవారి గుడిలో అర్చన చేయించాను, ఈ కుంకుమ తీసుకెళ్ళి మీ నాన్నగారికి పెట్టాలి, తనకు త్వరగా నయం అవ్వాలని ఈ అర్చన చేయించాను, అందుకనే ఇక నేను వెళ్ళి ఈ కుంకుమ మీ నాన్నగారికి పెట్టేసి ఫోన్ తెచ్చుకు వచ్చేస్తాను అని అంటే, ఏంటి ఈ టైంలో నిన్ను ఒంటరిగా పంపిస్తే ఇంకేమైనా ఉందా, అక్క వచ్చి నా మీద రుద్రతాండవం చేస్తుంది, లేదమ్మా నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటే, వసే మొద్దు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ ఘనగాడికి నేనంటే పని మనిషిని అని అనుకుంటున్నాడు, నువ్వు మొన్న వచ్చి వాళ్ళ అమ్మను కొట్టావు, ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తే ఇంకేమైనా ఉందా, నిజం తెలిసిపోతుంది కదా అని అంటే, అమ్మ నేను ఆ మాత్రం ఆలోచించిన, వాళ్ళ ఇంటి వరకు ఇద్దరం కలిసి వెళ్దాం, నేను దూరంగా ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి నాన్నగారికి బొట్టు పెట్టేసి నీ సెల్ తెచ్చేసుకో అని అంటుంది. ఆయన ఎందుకే నేను వెళ్తాను కదా అని అంటుంది. అమ్మా నేను చెప్పింది విను, ఇక్కడే ఉండు, ఇప్పుడే లోపలికి వెళ్ళి స్కూటీ తాళాలు తీసుకువస్తానని ఐశ్వర్య అంటుంది. మరోవైపు ఘన అయితే, హ్యాపీ బర్త్డే టు యూ అత్తయ్య గారు అంటూ మంజుకి తనలో తను విషెస్ చెప్పుకుంటూ ఉంటాడు. అత్తయ్య, అన్నీ సరిగ్గా ఉండుంటే నేను మీ ఇంటికి అల్లుడు నవ్వేవాడిని, మీ బర్త్డే వేడుకల్లో నేను పాలు పంచుకునేవాడిని, అయినా మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, నా కోపం అంతా ఆ సిద్ధు ప్రేరణ మీదే, వాళ్ళ వల్లే నాకు ఉద్యోగం పోయింది, సాహిత్తో పెళ్లి జరగకుండా ఆగిపోయింది, దీనంతటికీ కారణం వాళ్ళిద్దరే. ఇప్పుడు మీ బర్త్డే పార్టీలో వాళ్ళు పడే అవమానం గురించి తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నాతోనే పెట్టుకుంటారు కదా, వాళ్ళకి తగిన శాస్తి చేస్తున్నాను అని ఘన అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ప్రేరణ మంజు చిన్నప్పటి ఫోటోలన్నీ ఇక వీడియో కింద చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ కింద మంజుకి చూపిందామని అనుకుంటుంది.
అందుకనే ఒక అతన్ని పిలిచి వీడియో చేయించి అది ప్లే చేయమని చెప్తుంది. ఇంతలో అతనితో మాట్లాడుతూ ఉంటే సిద్ధు బయటకు వస్తాడు. ప్రేరణ ఎవరు ఇతనంటే, సిద్ధు ఆగు, నేను ఆంటీకి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, దానికోసమే అని అంటే ఇక అతన్ని ప్రేరణ లోపలికి తీసుకువెళ్తుంది. సిద్ధు ఏంటో ప్రేరణ అమ్మ కోసం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటాడు. ఘన అయితే ప్రేరణ పిలిపించిన వ్యక్తికి ఫోన్ చేస్తాడు. ఏరా అంతా నేను చెప్పినట్లుగానే జరుగుద్ది కదా, తను చెప్పిన వీడియో కాకుండా నేను చెప్పిన వీడియో ప్లే చేస్తావు కదా అని అంటే, అవును సార్, పక్కాగా మీరు చెప్పినట్టుగానే అంతా రెడీ చేశాను అని అంటాడు. సరే అయితే ఒకసారి ఆ వీడియో నా సెల్కి పంపించు అని ఘన అంటే ఇక ఆ వ్యక్తి అక్కడ ప్లే చేయబోయే వీడియో అయితే ఘనాకి పంపిస్తాడు. ఘన ఆ వీడియో చూసి చాలా ఆనందపడిపోతాడు. ఆ వీడియోలో ప్రేరణ సిద్ధు పోలీస్ స్టేషన్లో ఉండడం, పోలీసుల్ని వాళ్ళు బ్రతిమలాడుకోవడం అంతా ఉంటుంది. ఘన అయితే, సిద్ధు, ప్రేరణ మీరు స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చారో, ఈ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియో 10 మందిలో ప్లే అవుతుంటే ఇక మీరు అవమాన భారంతో తలెత్తుకోలేకుండా ఉంటారు. సారీ అత్తయ్య, మీ బర్త్డే పార్టీలో ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి. కానీ ఆ సిద్ధు ప్రేరణల గురించి అందరికీ తెలియాలి కదా, అందుకనే ఈ ఏర్పాట్లు. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా బాధగా మారిపోతుంది. అది చూడడానికి నేను దగ్గర లేను, అయితేనే వీడియో కాల్లో అంతా చూస్తాను అని ఘన అనుకుంటాడు. ఇక ఘన పెట్టిన వ్యక్తితో, నువ్వు ఆ వీడియో ప్లే చేయగానే నాకు వీడియో కాల్ చేసి పెట్టు, అక్కడ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఎంత దిగులు పడుతున్నారో అదంతా నేను చూడాలి అని చెప్తాడు. అలాగే సార్, మీరు చెప్పినట్లే నేను వీడియో కాల్ చేసి పెడతాను అని ఆ వ్యక్తి అంటాడు. ఇక ఘన చెప్పినట్లుగానే ఆ వీడియో ప్లే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు వచ్చిన వ్యక్తి. ఇక ఘన చెప్పినట్లు ఘనాకి వీడియో కాల్ చేసి సెల్ పక్కన పెడతాడు. అన్ని ఏర్పాట్లు చేసిన ప్రేరణ అయితే ఎక్కడో దూరంగా నుంచుంటుంది. సిద్ధు ప్రేరణని చూసి, ఏంటి అక్కడే ఉండిపోయావు, ఇలా రా అని సైగ చేస్తాడు. లేదు పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ప్రేరణ అంటుంది. జయకృష్ణ అయితే, ఏంటి ప్రేరణ అక్కడ ఉండిపోయావు, మీరిద్దరూ పార్ట్నర్స్ కదా అని అంటాడు. ఇక ఆ మాటతో అందరూ షాకింగ్గా చూస్తారు. జయకృష్ణ, ఓ అదే, మీరిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కదా, అలా దూరంగా ఉంటే ఎలా ప్రేరణ, నువ్వు రా అని అనేసరికి మంజు, అవునమ్మా ప్రేరణ, ఎందుకు అలా దూరంగా ఉండిపోయావు, రా అని పిలుస్తుంది. ఇక ప్రేరణ అయితే మంజు పిలవడంతో సిద్ధు పక్కకు వచ్చి నిలబడుతుంది. విజయానంద్ సిద్ధుతో, క్యాండిల్ వెలిగించి సిద్ధు అని అనేసరికి సిద్ధు క్యాండిల్ వెలిగిస్తాడు. మంజు అయితే కేక్ కట్ చేస్తుంది. ముందుగా విజయానంద్కి పెడుతుంది అని అనుకోగానే విజయానంద్కి కాకుండా సాహితికి పెట్టబోతుంది. సాహితికి కూడా కాకుండా సిద్ధుకు పెడుతుంది. సాహితి అయితే, నాకు తెలుసమ్మా, నువ్వు ఫస్ట్ అన్నయ్యకే పెడతావని అని అంటుంది. ఇక సిద్ధు కూడా మంజుకి కేక్ తినిపిస్తాడు. తర్వాత సాహితికి కేక్ తినిపిస్తుంది. తర్వాత విజయానంద్కి తినిపిస్తుంది. తర్వాత ప్రేరణ, రామ్మ అని ఇక ప్రేరణకు కూడా కేక్ తినిపిస్తుంది. తర్వాత మినిస్టరు, శైలు ఒకసారే వస్తారు కేక్ తినిపించడానికి. మినిస్టర్ అయితే మళ్ళీ కోపంగా ముఖం పెట్టేసరికి విజయానంద్, అమ్మ శైలు నువ్వు ఆగమ్మా, మినిస్టర్ గారు బయలుదేరాలంట అని అనేసరికి శైలు పక్కకు వెళ్తుంది. చాలా బాధగా వెళ్ళిపోతుంది. ఇక మినిస్టర్ అయితే మంజుకి కేక్ తినిపిస్తాడు. నీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అని చెప్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది. విజయానంద్, నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక నేను బయలుదేరతాను అని మినిస్టర్ అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు. అమ్మా శైలు నువ్వు తినిపించమ్మా అని విజయానంద్ అంటాడు. శైలు వచ్చి మంజుకి కేక్ తినిపిస్తుంది. తర్వాత కుమార్ కూడా కేక్ తినిపిస్తాడు. విజయానంద్ జయకృష్ణతో, ఈరోజు మా స్పెషల్ గెస్ట్ మీరు కూడా కేక్ తినిపించాలి అని అంటే జయకృష్ణ మంజు దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే మేడం అంటూ కేక్ తినిపిస్తాడు. జయకృష్ణ కూడా, సార్ నేను ఇక బయలుదేరతాను అని అంటాడు. వెళ్తూ సిద్ధు ప్రేరణ బిజినెస్ పార్ట్నర్స్ కన్నా రియల్గా పార్ట్నర్స్ అయితే బాగుంటుంది కదా అని అంటాడు. ఆ మాటతో ఒకరి ముఖాలు ఒకరు మళ్ళీ చూసుకుంటారు.
ఏదో నాకు అనిపించింది చెప్పాను అని జయకృష్ణ అంటాడు. సరే ఇక నేను బయలుదేరతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయానంద్ అయితే ఏంటి మంజు, ఆ డీసీపీ గారు ఏదో జోక్ చేశారు అంతే, దీన్నేమీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కేక్ కటింగ్ అవ్వగానే ప్రేరణ అయితే మంజుతో ఆంటీ ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటే ఏంటమ్మా అని అనేసరికి ఇక లైట్లన్నీ ఆఫ్ చేయించి వీడియో అయితే ప్లే చేయిస్తుంది ప్రేరణ. ఆ వీడియోలో మంజు చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు, తను సాధించిన మెడల్స్, అలాగే మంచి మ్యూజిక్తో అయితే వీడియో రెడీ చేస్తుంది ప్రేరణ. అదే అక్కడ ప్లే చేయిస్తుంది. ఆ వీడియో చూస్తూ మంజు అయితే చాలా ఆనందపడిపోతుంది. విజయానంద్, సాహితీ, సిద్ధు కూడా చాలా ఆనందపడతారు. ఇక ఘన వీడియో కాల్లో అదంతా చూస్తూ మరికొద్దిసేపట్లో ఈ ఆనందం అంతా ముగిసిపోతుంది అని అనుకుంటాడు. ఇక ఆ వీడియో పూర్తయిపోతుంది. కానీ ఘన అనుకున్న వీడియో అయితే ప్లే అవ్వదు. మంజు అయితే ప్రేరణని హగ్ చేసుకుని చాలా ఆనందంగా ఉందమ్మా, నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది. ఇదంతా నేను ఏర్పాటు చేసింది కాదా ఆంటీ, ఇదంతా సిద్ధునే చేశాడు అని చెబుతుంది. వెంటనే నాన్న సిద్ధు అంటూ ఇక సిద్ధుని హగ్ చేసుకుంటుంది. సిద్ధు అయోమయంగా ప్రేరణ వైపు చూస్తాడు. ప్రేరణ ఇక తను నువ్వే చేసావన్నట్లుగా చెప్పేసరికి చాలా ఆనందపడిపోతాడు సిద్ధు. థ్యాంక్ యూ ప్రేరణ అని మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటాడు ప్రేరణకి. ఘన అయితే ఏంటి ఆ వీడియో ప్లే అవ్వలేదు, అసలు ఏం జరిగింది అంటూ తను ఏర్పాటు చేసిన వ్యక్తికైతే ఘన ఫోన్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ సిద్ధు లిఫ్ట్ చేస్తాడు. ఘన అయితే ఏరా ఆ వీడియో ప్లే చేయకుండా ఏం చేస్తున్నావు అంటే ఏంటి ఘన వీడియో ప్లే చేయాలని ఎంత ప్లాన్ చేశావు అని అనేసరికి సిద్ధు అని అంటాడు. పక్కనే ఉండి ప్రేరణ కూడా ఏంటి నువ్వు చేసిన ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది అని చెబుతుంది. సిద్ధు పక్కనే ఎప్పుడూ నేను ఉంటాను కదా అని ప్రేరణ అంటుంది. నీవు మనిషిని పెట్టి వీడియో మార్చి మా పరువు తీయాలి అని అనుకున్నావు, కానీ వాడి మీద నాకు అనుమానం వచ్చి 4 తన్నేసరికి నిజం చెప్పేశాడు అని సిద్ధు ఘనాతో చెబుతాడు. ఘన అయితే ఇదంతా మీకెలా తెలిసింది అని అనేసరికి సిద్ధు ఇక తనకు తెలిసిన విషయం గురించి మనకి చెప్తాడు. ఇందిర ఘన ఇంటికి ఫోన్ కోసం వెళ్తుంది కదా. ఘన ఏంటి ఈ టైంలో ఎందుకు వచ్చావు, మళ్ళీ పని ఏంటి అని ఘన ఇందిరని అడిగేసరికి బాబు కోప్పడకండి, నా ఫోన్ మర్చిపోయాను అందుకనే వచ్చాను అని అంటుంది. ఏం ఫోన్ మర్చిపోతే రేపు ఉదయం వస్తావు కదా, అప్పుడు తీసుకొచ్చు కదా, ఫోన్తో అంత అవసరం ఏమిటి బాబు. అది కాదు, పని గురించి మళ్ళీ అమ్మగారే ఫోన్ చేస్తారు కదా, ఉదయం వచ్చేటప్పుడు ఏది అవసరమైనా అమ్మగారు ఫోన్ చేస్తారు, అందుకని నాకు ఇటు పక్కన పని ఉండి ఇలా వచ్చాను, ఇక ఫోన్ తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని అంటుంది. చేతిలో మరి ఆ ప్యాకెట్ ఏంటి అని అంటే ఈరోజు అమ్మవారికి అర్చన చేయించాను బాబు, ఆ కుంకుమ తీసుకువచ్చాను, అమ్మగారికి నాన్నగారికి ఇద్దామని అంటే సరే అమ్మ లోపల ఉంది, త్వరగా వెళ్ళి నీ ఫోన్ తీసుకు బయలుదేరు అని అంటాడు. ఇక ఇందిర ఘనాన్ని గమనిస్తూ రాజశేఖరం రూమ్లోకి వెళ్ళి రాజశేఖర్కి అయితే బొట్టు పెడుతుంది. అప్పుడే ఈశ్వరి కిందకు వస్తుంది. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు, ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడిగేసరికి అమ్మ నా ఫోన్ మర్చిపోయాను, అది అయ్యగారు రూమ్లో ఉంది, అది తీసుకోవడానికి వచ్చాను, ఈరోజు గుడిలో అమ్మవారికి పూజ చేయించానమ్మా, వస్తున్నాను కదా అని కుంకుమ తీసుకొచ్చానని ఈశ్వరికి అయితే ఇందిర ఆ కుంకుమ ఇస్తుంది. సరే ఫోన్ తీసుకున్నావు కదా, ఇక బయలుదేరు అని అంటుంది. అలాగేనమ్మా వస్తాను అని అంటుంది. ఇంతలో ఘన అయితే ఆ వ్యక్తితో మాట్లాడడం బయట కిటికీలోంచి ఐశ్వర్య వింటుంది. ఐశ్వర్య ఇందిర లోపలికి రాగానే ఈ ఘన ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడం కోసం ఇక ఆ ఇంటి కిటికీ దగ్గరకు వస్తుంది. కిటికీలోంచి చూస్తూ ఉంటే ఘన ఆ వ్యక్తితో మాట్లాడిన మాటలన్నీ వింటుంది. అంటే ఇప్పుడు బర్త్డే పార్టీలో గొడవ చెయ్యాలని ఘన అనుకుంటున్నాడని ఆ విషయం వెంటనే ఓనర్ గారికి ఫోన్ చేసి ఓనర్ గారు ఈ ఘన ఏదో ప్లాన్ చేశాడు, అదేంటో పూర్తిగా అర్థం కావటం లేదు, సిద్ధు వాళ్ళ ఇంట్లో ఎవరో మనిషిని పెట్టాడు, మీరు ఎలాగైనా
అక్కకి సిద్ధు గారికి ఈ విషయం చెప్పాలి. నేను ఇప్పుడు ఘన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. నేను అమ్మను తీసుకువచ్చేసరికి చాలా టైం పడుతుంది. నేను ఫోన్ చేస్తుంటే అక్క ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. మీరే ఎలాగైనా అక్కడ ఏ గొడవ జరగకుండా చూడాలి అని చెప్పేసరికి రంజిత్ అయితే, ఐసు నువ్వేమీ కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్తాను. సిద్ధు వాళ్ళ ఇంటికి బయలుదేరి ఇక ఘన ప్లాన్ గురించి చెప్తాను అని అంటాడు. వెంటనే ఆలస్యం కాకుండా రంజిత్ అయితే సిద్ధు వాళ్ళ ఇంటికి వస్తాడు. సిద్ధు ప్రేరణని పక్కకు పిలుస్తాడు. సిద్ధు ప్రేరణ చాలా కంగారుగా రంజిత్ దగ్గరికి వస్తారు. ఏంటి సార్ ఏమైంది అని సిద్ధు అడిగేసరికి ఆ ఘన ఏదో ప్లాన్ చేశాడంట. ఇప్పుడు మీ అమ్మగారు బర్త్డే పార్టీ అవగానే తను మిమ్మల్ని అవమానించాలని చూస్తున్నట్లుగా నాకు ఐశ్వర్య చెప్పింది. ఇక్కడికి ఎవరైనా కొత్తగా వచ్చారా? ఇక్కడ ఉన్న వాళ్ళతో ఘన ఫోన్ మాట్లాడుతున్నాడని ఐశ్వర్య చెప్పింది అని అనేసరికి సిద్ధు ప్రేరణతో, ఇందాక ఆ వీడియో ప్లే చేయడానికి అతను వచ్చాడు కదా, కొత్తగా వచ్చిందంటే అతనే కదా, ఒకవేళ అతన్ని ఘన పంపించాడా? నువ్వు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న విషయం ఘనాకి తెలిసి ఇదంతా ఘన ప్లాన్ చేశాడా? అసలు తను ఏం చేయబోతున్నాడో వాడినే 4 తన్నితే నిజం చెప్తాడు అని సిద్ధు అనేసరికి ప్రేరణ, అవును సిద్ధు, నువ్వు చెప్పింది నిజమే, నాకు వాడి మీదే డౌట్గా ఉంది. మనం వదలకూడదు, ఎలాగైనా ఆంటీ బాధపడేలా మాత్రం అసలు చేయకూడదు అని అంటుంది. రంజిత్, సరే అయితే ఇక నేను బయలుదేరుతాను, మీరు ఫోన్ తీయలేదని నేను ఇక్కడి వరకు వచ్చి విషయం చెప్పాను అని అంటే సిద్ధు చాలా థ్యాంక్స్ సార్ అని అంటాడు. సరే ఇక నేను బయలుదేరుతాను అని రంజిత్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. సిద్ధు ఇక ఆ వీతి దగ్గరకు వచ్చి, నువ్వు నిజం చెప్పు, ఇప్పుడు ఏ వీడియో ప్లే చేయబోతున్నావు? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? నీ ప్లాన్ ఏంటి అని అడిగేసరికి వాడిని 4 తన్నేసరికి, సార్ నాకు ఆ ఘనగారు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు, అందులో ఉన్న వీడియో మాత్రమే ప్లే చేయమన్నారు. నాకు డబ్బు ఆశ చూపించేసరికి నేను ఒప్పుకున్నాను అని అంటే, ఆ పెన్ డ్రైవ్ ఏది అని అడుగుతాడు. ఇక ఘన ఇచ్చిన పెన్ డ్రైవ్ అయితే సిద్ధుకి ఇస్తాడు. సిద్ధు తన సెల్లో ఆ పెన్ డ్రైవ్ పెట్టుకొని వీడియో ఏంటా అని చూస్తాడు. ఇక ఆ వీడియోలో సిద్ధు ప్రేరణ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఉంటుంది. అది చూసి, అమ్మ ఘన, నువ్వు మేము ఎలా తప్పించుకున్నామో అని అర్థం కాక ఇప్పుడు ఈ బర్త్డే పార్టీలో ఇలా బాంబు పేల్చాలని అనుకున్నావా? అదృష్టం కొద్దీ ఐశ్వర్య నీ గురించి తెలుసుకుని వెంటనే మాకు చెప్పడంతో ఈరోజు ఎలాంటి గొడవ లేకుండా మా అమ్మ బర్త్డే పార్టీ ఆనందంగా జరిగింది. ప్రేరణ ఘనాతో, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవా? నిన్ను అసలు ఏమనాలో కూడా అర్థం కావటం లేదు అని అంటుంది. సిద్ధు ప్రేరణతో, ఏంటి ఐశ్వర్య ఇప్పుడు ఆ ఘన ఇంటికి ఎందుకు వెళ్ళింది? ప్రేరణ చాలా టెన్షన్ పడుతుంది. అమ్మ అక్కడ పనిచేస్తున్న విషయం ఘనాకి తెలియదు కదా అని అనుకుంటుంది. సిద్ధు ఏదైతేనో ప్రేరణ వెళ్ళడం మంచిదే కదా అయింది అని అంటుంది. అవును, కానీ నాకు ఏదో డౌట్ కొడుతుంది. సిద్ధు ఇప్పుడు ఈ విషయాలన్నీ వదిలే, పద కింద ఆంటీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటుంది. అవును ప్రేరణ, ఈ సర్ప్రైజ్ అంతా నువ్వు ఏర్పాటు చేసి ఎందుకు ఇదంతా నేనే చేశానని చెప్పావు అని అంటే, నువ్వు మీ అమ్మగారికి చాలా ఇష్టం, ఇదంతా నువ్వే చేశావంటే ఆవిడ చాలా సంతోషపడిపోతుంది కదా, నేను ఆవిడ సంతోషం చూడాలనే ఇదంతా ఏర్పాటు చేశాను. నువ్వు కూడా మీ అమ్మ ఆనందంగా ఉండాలని అనుకుంటావు కదా, అందుకనే ఇలా చేశాను అని ప్రేరణ అంటుంది. థ్యాంక్ యూ ప్రేరణ, థ్యాంక్ యూ. నీకు థ్యాంక్స్ చెప్తే మాత్రం సరిపోదు, ఎందుకంటే ఈరోజు మా అమ్మ కళ్ళలో ఆనందం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఘన అయితే అసలు ఏం జరుగుతుంది? నేను ఇంత పక్కాగా ప్లాన్ చేసిన వాళ్ళకి నా ప్లాన్ విషయం ఎలా తెలిసింది? నా మీద అనుమానం ఎలా వచ్చింది అంటూ ఘన చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఐశ్వర్య అయితే, అమ్మ ఫోన్ మర్చిపోవడం మంచిదైంది, లేకపోతే ఈ ఘన ప్లాన్ గురించి నాకు తెలిసి ఉండేది కాదు. ఈపాటికి రంజిత్ గారు వెళ్ళి అక్కకు సిద్ధు గారికి ఈ విషయం చెప్పే ఉంటారు అని అనుకుంటుంది. మంజు, విజయానంద్, సిద్ధు, ప్రేరణ, సాహితి, కుమార్, శైలు కలిసి అందరూ భోజనం చేస్తారు. చాలా ఆనందపడిపోతూ ఉంటారు.
విజయానంద్ అయితే, ఛ, నేను ఈ సిద్ధుగాడిని మంజుకి దూరం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా ఈ సిద్ధు మరింత దగ్గర అయిపోతున్నాడు. ఈ సిద్ధుకు సాయంగా ఈ ప్రేరణ ఒకరితి తయారవ్వింది. ఎలాగైనా వీళ్ళని విడగొట్టాలి, మళ్ళీ సిద్ధు ఇంట్లోంచి బయటకు వెళ్ళేలా చెయ్యాలి అని అనుకుంటాడు. మంజు విజయానందని చూసి, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఏం లేదు మంజు, ఈరోజు నీ బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది కదా, ఆ డీసీపీ గారు మినిస్టర్ గారు వచ్చారు కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటాడు. అవునండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని మంజు అంటుంది. రంజిత్ వచ్చి ప్రేరణ సిద్ధులకు ఘనా గురించి చెప్పడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.